తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే దేవకట్ట అంటే మీరు తీసిన సినిమా అది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టా పట్టా లేకపోతే ఇంకోట పక్కన పెడితే ఏంటంటే సంథింగ్ అంటే ఒక మ్యాటర్ ఉన్న డైరెక్టర్ ఒక మెచ్యూర్ స్టోరీతో వస్తాడని ఒక బ్రాండ్ ఉంది కదా. బట్ మీరు ప్రస్తుతం హిందీ రీమేక్కి వెళ్ళేసరికి అంటే హిందీ ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయారా, లేకపోతే మీ పల్స్ వాళ్ళకి మ్యాచ్ కాలేదు, ఏం జరిగింది? సంజీత్ గారు సాయి కుమార్ గారు కలిసి ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నారు. సో దెన్ దే స్టార్టెడ్. ఓకే, చాలా మాట్లాడుకున్నారంట, ఇది తెలుగులో అంత ఇదిగా ఎలా చేసింది, హిందీలో ఎలా ఇదంటే దెన్ దే కేమ్ అప్ విత్ బ్రిలియంట్ స్టోరీ ఏంటంటే సంజీత్ గారు తర్వాత సినిమా అయిన తర్వాత ఆయన రిలీజ్ అయింది ఏంటంటే అక్కడ అంటే ప్రతి మచ్ ఈ క్యారెక్టర్స్ని సాయి కుమార్ గారి క్యారెక్టర్ని అండ్ హీరో ఫాదర్స్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్ లాగా చూస్తారు. బ్రదర్ వైఫ్ని పెళ్లి చేసుకోవడం ఇంకో పిల్లలు కానీ చాలా వాడిసే అన్ఈజీగా తీసుకుంటాం. ఇక్కడ అగైన్ మనం కొంచెం గాడ్ సన్ లాగా చూసాము. అండ్ అగైన్ ఆ బలమైన డైలాగ్ అది, నువ్వు నిన్ను దత్త తీసుకున్నాను కదా, నిన్ను నా కొడుకులో చూసుకున్నాను కదా, నా కొడుకు పిల్లలకి తండ్రి అవుతావు అని అడుగుతాడు. ఇట్స్ రాదర్ దాన్ వాళ్ళకి అంటే దేర్ ఇస్ చిన్న డిఫరెన్స్ ఇన్ ద డైలాగ్ కాయినింగ్ అండ్ అండ్ ఆ డైలాగ్స్ ఒక గోల్మాల్ హౌస్ఫుల్ రైటర్ రాశారు అనుకోండి, ఆ లేయర్స్, ఆ డెప్త్, ఆ వెయిట్, ఆ కనెక్షన్స్ అన్ని లూజ్ అవుతూ పోయినప్పుడు నీకు ఇది వేరే కైండ్ ఆఫ్ సినిమా అవుతుంది. సో నా ఉద్దేశంలో ఆయన సంజయ్ గారు చెప్పిన రీజన్ ఒకటి, అండ్ నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా లేయర్స్ని ఫిల్టర్ అవుట్ చేసుకుని రాయగలిగేంత ఆయన ఈజ్ అ గ్రేట్ రైటర్ ఇన్ అ డిఫరెంట్ జాన్రా. ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ ద జాన్రా ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్ డ్రైవ్ అండ్ నాకు చేసేటప్పుడే తెలుసు, అర్థమైంది మీకు, దిస్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, బట్ అవుట్ ఆఫ్ మై కమిట్మెంట్ ద కాంట్రాక్ట్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ అని కంటిన్యూ చేస్తాను. అంటే బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరైనప్పుడు ఉండదా అంటే అదే అగైన్ ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు అనుకున్నది రైట్ అనుకుంటారు, రైట్ లైక్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ. బట్ నాలాంటి ఏంటంటే నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నన్ను వదిలేస్తే నేనేమైనా తప్పు చేస్తున్నా కూడా నేనే కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకునే కెపాసిటీ కావాలి నాకు. ఎందుకంటే ప్రతి ఫిల్మ్ మేకరు ఈజ్ నాట్ డజంట్ హ్యావ్ అబ్సల్యూట్ విజన్ అబౌట్ ఎ ఫిల్మ్, హీఈస్ ఓన్లీ ఫైండింగ్ ఇట్, డిస్కవరింగ్ ఇట్. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక డిస్కవరీ ప్రాసెస్. బట్ అగైన్ అట్లా అని చెప్పి నువ్వు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఇంకా ఎక్కువ గోతుల్లో పడతావు. హెల్తీగా ఉండాలి డిస్కషన్, రేషనల్గా, రీజనబుల్గా, ఒకరి లాజిక్ను ఒకరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు అంటే కలెక్టివ్ వర్క్ ద్వారా గ్రేటర్ థింగ్స్ జరుగుతాయి. అంటే మీ స్టోరీస్కి మీరే రైటప్ నాకు రిపబ్లిక్ నుంచి ఐ హ్యావ్ అ రైటర్స్ పార్ట్నర్, మహేసబ్లో తను డైరెక్టర్ పార్ట్నర్ కూడా కిరణ్ జయ్ కుమార్ అని చెప్పేసి. ఈజ్ అ గుడ్ నా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్పాండ్ చేసే ఒక పార్ట్నర్షిప్ మాది. ఓకే, ఈవెన్ తన కథలను కూడా నేను క్రిటిక్ చేస్తుంటాను. లైక్ జస్ట్ ఓకే మన ఇద్దరం రైటర్ డ్యూయోస్గా ఉండిపోదాము, మన నీ డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్కి నేను పార్టిసిపేట్ చేస్తాను, నా ప్రాజెక్ట్స్ నువ్వు పార్టిసిపేట్ చేయనిది. ఇది మేమిద్దరం రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా షేర్ చేసుకుని చేసిన ఒక జర్నీ. ఇది గుడ్ కంపెనీయన్ బేసిక్గా. అంటే మేము కొట్టుకుంటాము, ఆర్గ్యూ చేసుకుంటాము, అది లేకుండా అవుట్ ఆఫ్ దట్ బెస్ట్ అనేది రాదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట. ఓకే, ఇది డెమోక్రటిక్ క్వశ్చన్, ఏది ఎక్కువ పడితే దాన్ని సీరియస్గా తీసుకుంటాను. స్టిల్ ఐఎమ్ డిక్టేటర్, ఐఎమ్ డెమోక్రాటిక్. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తే దాంతో వెళ్ళిపోతాను. జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తారు కానీ బట్ మీరు దాన్ని స్టిక్ అయ్యి ఉంటారు. బట్ స్టిల్ ఆ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా చాలా వాళ్ళు చెప్పిన సజెషన్లు తీసుకుంటుంటారు. లైక్ దట్ ఈస్ షోర్ అండ్ అస్ కెపాసిటీ. యాజ్ అ రైటర్ డైరెక్టర్ కూడా ఈక్వల్గా ఆర్గ్యూ చేసుకుంటే ఈక్వల్గా ఫైనల్గా కామన్ పాయింట్కి వచ్చినప్పుడే వీ యూస్ టు టేక్ దిస్.